ఏ పార్టీ నాయకులైనా ఎన్నికలప్పుడు ఓట్లు అడిగేటప్పుడు చాలా నీతిగా నిజాయితీగా మాట్లాడతారు. మాకు ఓట్లు వేయండి, మా పార్టీకి ఓట్లు వేస్తా అంటే ఇండిపెండెంట్ అయినా ఎవరైనా కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం నగరానికి కాన్స్టిట్యున్సీకి ఇట్లా డెవలప్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమన్నా మనం మున్సిపల్ ఎలక్షన్లు కూడా చూసినాం. ఇక పాపం కొంతమంది ఏంటంటే కోట్ల రూపాయలు పెట్టి కూడా గెలవలేకపోయినారు. మరి అన్ని కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? మరి అన్ని కోట్లు పెట్టినాక వాళ్ళు ఎవరైనా జనాల కోసం పనిచేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళ జీతాలు కూడా ఎంత ఉంటాయి? 7,000, 8,000, 10,000, మేయర్ అయితే 65,000 గంతే ఉంటాయి. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కార్పొరేటర్ కావాలనుకుంటున్నాడు? మరి ఇక మనం ఒక్కసారి చూద్దాం. ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో ఎవరైతే ఈ లించున్న వాళ్ళు ఉన్నారో, ఓడిపోయిన వాళ్ళు, పాపం వాళ్ళు బాగా పైసలు పెట్టినంట, కోట్లలో పైసలు పెట్టినంట. ఇంకేంటంటే 5 రూపాయల వడ్డీలకు కూడా పైసలు తెచ్చుకున్నారంట. ఎందుకంటే ఇక ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినా కూడా చక్రం తిప్పేయచ్చు అన్న యాంగిల్లోనే చాలా మంది కూడా ఈ కార్పొరేటర్ లెక్కనో నాయకుల లెక్కనో వస్తారు. అంతే తప్పించి వీళ్ళు ఏదో పెద్ద వచ్చి డెవలప్మెంట్ చేసి పీకేది కూడా ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మేజర్ సిటీస్, స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవే చూస్తా ఉన్నాం. ఎంత దరిద్రంగా ఉన్నాయో ఆడ కార్పొరేటర్లు ఏం చేస్తాను, మేయర్లు ఏం చేస్తాను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు జనాలకు. మీ ఏరియాలు ఎట్లున్నాయో మీకు తెలియదా? కానీ వీళ్ళు అధికారంలో అంటే మళ్ళీ వాళ్ళ పవర్లకు వచ్చినాక ఇప్పుడున్న లైఫ్ స్టైల్కు ఒక 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్కి చూడండి. పెద్ద పెద్ద కార్లు వచ్చేస్తాయి, భవనాలు వచ్చేస్తాయి, ఆస్తులు పెరిగిపోతాయి. అంతే. అందుకే పాపం ఇన్ని పైసలు పెట్టుకొని కూడా ఓడిపోయినారు. ఇక పాపం గెలిచిన వాళ్ళకు పండగ అనుకోవాలి, గెలిచిన వాళ్ళకి పండగ, ఓడిపోయిన వాళ్ళకి బాధనే నిజంగా. ఎన్ని కోట్లు పెట్టినో అసలు ఎవరెవరు అనేది ఒక్కసారి చూద్దాం. వ్రతం చేసినా కూడా ఫలితం రాకపోయేదని చెప్పి అనుకుంటానంట వీళ్ళందరూ. మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఇది. ఖర్చుల కోసం అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం లేక ఆస్తులు అమ్మకానికి సిద్ధపడ్డారంట. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఒక మున్సిపాలిటీలో వార్డుకు పోటీ పడి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఓడిపోయిన ఒక అభ్యర్థి తన భూమి పత్రాలు పట్టుకొని హైదరాబాద్ లో తిరుగుతున్నారు. భూమి అమ్మకానికి పెట్టిన అడ్వాన్స్ గా 3 కోట్లు ఇస్తే మిగతా డబ్బు రిజిస్ట్రేషన్ సమయంలో సర్దుబాటు చేసి అభ్యంతరం లేదని చెప్పి బతిమాలుతా ఉన్నారంట. 3 కోట్లు అడ్వాన్స్ అంటే ఎంత వర్త్ ఉండాలి ల్యాండ్ అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి పాపం రాకపోయినా కూడా ఏదో హ్యాపీగా ఉంటుండే కదా. మరి ఏ ఉద్దేశంతో వద్దాం అనుకున్నాడు? ఏమైనా ల్యాండ్ స్కాములు చేసి ఉద్దేశంతో వద్దాం అనుకున్నాడా? మరి ఏమైనా సెటిల్మెంట్ అయితే పైసలు వస్తాయన్న ఉద్దేశంతో వద్దాం అనుకున్నాడా? లేదా జనాలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో వద్దాం అనుకున్నాడా? పాపం ఓడిపోయా. 3 కోట్లు అంటే ల్యాండ్ వర్త్ ఎంత ఉందో మరి ఇక్కడ అది వీగింది. ఇదే జిల్లాలోని మరో 2 మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు సగటు 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఓడిపోయారు. ఒక్క మున్సిపాలిటీలలోనే పోటీ పడ్డ అభ్యర్థి ఎన్నికల కోసం 5 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చిందంట, కానీ ఓడిపోయిండ్రు. ఇంత ఘోరం! 5 రూపాయల వడ్డీ కంటే ఇంత ఘోరం చూడండి అసలు. మరి అన్ని కోట్లు అసలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? పైసలు ఇచ్చిండ్రు ఏమన్నా ఓట్లకు? అదే అయి ఉంటుంది. అన్ని కోట్లు అసలు జనరల్ గా కాదు కదా. అన్ని కోట్లు ఎంత ఉంటుంది? గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా ఉంటాయి కదా, ఇంతే ఖర్చు పెట్టాలి అని. మరి ఇన్ని కోట్లు ఏడ ఖర్చు పెట్టిన అనేది తెలవాలి. ఇక మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఒక్క వార్డుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట. వామ్మో! ప్రధాన పార్టీలని చెప్పని అవసరం లేదు. ఏముంటుంది? అధికారం ఉన్న పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. 3 కోట్లకు పైగా ఒక్కొక్కరు 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఓడిన వారు లబోదిబం అంటున్నారు. ఇదే మున్సిపాలిటీలోని మరో వార్డులోని ప్రధాన పార్టీలకు చెందిన వారు ఒక్కొక్కరు 3 కోట్ల వరకు ఖర్చు పెట్టగా ఇక్కడ కూడా రెబెల్స్ గెలుపొందారు. షాద్ నగర్ లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి 4 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. ఆ 4 కోట్లు పెట్టి మీ ఏరియాలో ఏదో ఇంత డెవలప్మెంట్ చేయించినా అరే జనాలు మళ్ళీ వచ్చే టైంకి ఈయన గెలిపితే అయిపోతాయి అని చెప్పి ఆ డెవలప్మెంట్ చేయించిన దానికి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుండే కదా. అరే దేనికి పనికి రాకుండా పైసలన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోయినాయి పైసలన్నీ. మళ్ళీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారా లేదా కూడా తెలియదు. ఏమున్నది ఇప్పుడు అప్పులు కట్టలేక ఈ పైసలు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చిండ్రు 5 రూపాయల వడ్డీకి వాంతోళ్ళు ఉంటుంది. ఇక ఈ పైసలు ఈడ పెట్టుకునే బదులు ఏదో చిన్న డెవలప్మెంట్, ఈ ఆలోచన ముందున్నా అయిపో. అసలు మీకు మా ఏరియాలో ఇంత డెవలప్మెంట్ చేపిస్తే ఆ డెవలప్మెంట్ చూసాన వేసేటోళ్ళు కదా. అసలు మీకు డెవలప్మెంట్ చేయాలన్న థాటే మీకు మైండ్లో లేనప్పుడు ఎందుకు వేస్తారు ఓట్లు? సో ఇది ఇక వీళ్ళ కథ, వీళ్ళ బాధ ఎంతైనా. ఇక పైసలు ఓడగొట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా బాధ ఉంటుంది.